మాకేమంత పెద్దగా అప్పు లేదు. ఓ 1,00,000 2,00,000 ఉంటది. నెలకు 30,000 జీతం రానేవట్టే. ఓ 5-6 నెలలు సగం జీతం పక్కకు పెట్టినా అప్పుతగానే వెళ్ళిపోతుంది. అట్లా కాకున్నా 2 ఎకరాల భూమి ఉండనే ఉండే. ఒక పంట చేతికొచ్చినా అప్పాలకగా వెళ్ళిపోతుంది అని చెప్తారు ఎవరైనా. కానీ అలా తెలంగాణ అప్పుల కథ బయటేసే వరకు కొత్త కొత్త డౌట్లు రావట్టే. ఓ కొడుకు 6,71,000 కోట్ల అప్పులా అని పరిశాన అవుతున్నారు పబ్లిక్ అంతా. ఇంత అప్పు ఉందని తెలిస్తే కొత్త అప్పులు ఉడతాయా, ఇచ్చేటోళ్ళు ఇస్తారా అనే చర్చలు నడుస్తున్నాయి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి. Let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. ఓపెన్ గా మనం ఈ రోజు సభ ద్వారా శ్వేతపత్రం ఇచ్చినాం కదా అధ్యక్ష. మరి కొత్త అప్పులు ఎట్లా పుడతాయి అధ్యక్ష? వాజీవే మరి. ఆస్తున్నది, భూమి జాగాలు ఉన్నాయి, ఆమ్దాన్ వస్తుంది, జీతం వస్తుంది అని తెలిస్తేనే ఎవరన్నా అప్పిస్తారు. దివాలా తీసిండ్రని తెలిస్తే వెనక పోతారు కదా. మరి కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా, దివాలా రాష్ట్రంగా, ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేతపత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాల అని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం మోపుతాం, ట్యాక్సులు పెంచుతాం, ప్రజల్ని నడ్డి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. సర్కార్లకు వచ్చుడే గివాన్ని బయట ఎందుకు వేసిండ్రని గవర్నమెంట్ వాళ్ళని అడిగితే, మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతే ఎవరినో కించపరచడానికో లేదా మేము ఇచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు. కారోళ్ళ 10 ఏళ్ళ వల్ల ఎంత అప్పయింది అందరికి ఎరక చేసి ఈ కాంచి మా పంతనం చూడురని సాటింపేసే కార్యం కావచ్చేమో. మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబు స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో.